ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూన్ 5, 6, 7 తేదీల్లో ఈ రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి బంధంగా మారబోయే అవకాశాలు ఉన్నాయి. ఆ బంధం మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి ఆ బంధం దగ్గరవ్వడం మీకు ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుందో అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మణరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, భూ విధానాలు, కోర్టు సమస్యలు, నరదృష్టి, వీటన్నిటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి సంప్రదించే ఫోన్ నెంబర్ 9618966312. మీరు తప్పకుండా ఈ గురూజీ గారికి కాల్ చేసి మీకున్న సమస్యలకు పరిష్కారం చూపబడును. విషయాలలో ఈ రాశి వారికి జీవితంలో ముగిసిపోయింది అని అనుకునేవారు ఇప్పుడు మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గడిచిన కొద్దీ మీ జీవితంలో మళ్ళీ తిరిగి ఆ పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఇక నుండి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎవరి దగ్గర చేయి చాపి అడుగరు. ఎందుకంటే ఈ రాశి వారికి అహంకారంగా అనుకుంటారు, కానీ అహంకారం కాదు, అది స్వార్థం కాదు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడంపై ఎవరిపైన ఎవరి కింద చేయి చాపకుండా ఉండాలి. ఇతరులకు నేను సహాయం చేయాలి కానీ ఇతరుల సహాయం తీసుకోకూడదు అని జీవించే వ్యక్తులు ఈ సింహరాశి వ్యక్తులు. కొంతమంది ఆత్మవిశ్వాసాన్ని చూసి అహంకారం, పొగరు అనుకుంటారు, కానీ ఈ రాశివారు రాజసంలా బ్రతకాలని అనుకుంటారు, ఒక రాజులా ఉండాలని. సింహం అడవికి ఏ విధంగా ఉంటుందో నేను కూడా సమాజంలో అలాగే ఉండాలని కోరుకుంటారు. అలాగే కొంతమంది సింహరాశి వ్యక్తులు పొగడ్తలకు చాలా పడిపోతారు. ఆ పొగడ్తలలో ఏది పర్సనల్, ఏది రహస్యంగా ఉంచాలి అని కూడా ఆలోచించకుండా ఓపెన్గా చెప్పేస్తారు. వాటి వల్ల మీకు ఇబ్బందులు కూడా చాలా వచ్చాయి. పొగడ్తలకు పడకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని పొగడ్తలు చేస్తున్నారు, పొగుడుతున్నారు అంటే వారు మీ అవసరం తీర్చుకోవడానికి మాత్రమే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకోండి. మీకు ఒక వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితంలో ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక పాత పరిచయం లేదా పాత స్నేహితుడు లేదా పాత బంధం కూడా దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల మీ జీవితంలో ఏ విధంగా ఉంటుందో అనే విషయాలు తెలుసుకుందాం. ప్రేమకు సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదండి, మీ జీవితంలో ఏ విధమైన పరిస్థితుల్లో ఎలా పరిచయం అయ్యారు, అలాగే మీకు ఎందుకు దూరం అయ్యారు అనే విషయాలు పూర్తిగా వివరిస్తారు. సింహరాశి వారికి కొంతమందికి కుటుంబ సభ్యులే కావచ్చు, మరికొంతమందికి స్నేహితులు కావచ్చు, మరికొంతమందికి బంధువులే కావచ్చు, కానీ ఖచ్చితంగా దూరమైన వారు మళ్ళీ మీకు కలుసుకుపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో పాత స్నేహితులు మళ్ళీ కలవడం లేదా ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందడం అనేది దొరుకుతుంది. ఆ వ్యక్తి ఎవరైనా సరే మీకు మంచి చేసే వారి మాత్రమే పరిచయం అవుతారు. ఎందుకంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిది, మీరు ఏ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు అని ఆ వ్యక్తికి పూర్తిగా తెలుసు. కానీ ఒక విషయంలో మాత్రం సింహరాశి వ్యక్తులు తప్పడుగు వేస్తారు. ఎందుకంటే ప్రేమలో వీరు ఎంత ప్రేమిస్తున్నారో ఇతరులు కూడా తమ భాగస్వామి కూడా అంతే ప్రేమించాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది, మరికొంతమందికి తక్కువగా ఉండవచ్చు. ఆ విషయంలో చాలా అపార్థాలు ఇంతకాలంగా చోటు చేసుకున్నాయి. కానీ ఎవరు ఎలాంటి వారు అని ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. కానీ ఈ రాశి వారికి ఇక నుండి ఏ విధంగా ఉండాలి, ఏ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరిని పూర్తిగా నమ్మాలి అని తెలుసుకొని ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఆ పాత వ్యక్తి మళ్ళీ పరిచయం
కావడం లేదా మీ దగ్గరకు రావడం, ఫోన్ కాల్ ద్వారా దగ్గర అవ్వడం అనేవి జరుగుతాయి. ఆ విషయంలో మీరు ఎలాంటి భయం అనేది ఉంచుకోకండి. ఎందుకంటే మీ పరిస్థితులు వారికి తెలుసు. మీరు గతంలో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని పూర్తిగా అర్థం చేసుకొని ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, గ్రహాలు అనుకూలంగా లేకపోవడం అనేవి ఇంతకాలంగా జరిగాయి. కానీ ఈ రాశి వారికి ఆ వ్యక్తి వల్ల మళ్ళీ జీవితంలో స్థిరపడడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. అవకాశం మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే మీకు అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కాలంగా గుర్తుకు రానటువంటి ఒక వ్యక్తి మళ్ళీ ఇప్పుడు రావడం, వారి పేరు వినడం అనేవి జరుగుతాయి. మాత్తుగా పాత వ్యక్తులు గుర్తుకు రావడం, వారు మానసికంగా ఇలాంటి ఇబ్బందులు పెట్టకున్నా వారు ఎందుకు దూరం అవ్వడం అనేవి అన్నీ గుర్తుకు వస్తాయి. వాటన్నిటికీ శుభ సంకేతం ఏమిటంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారు మీకు తెలియకుండానే ఒక సహాయం అనేది చేస్తారు. అది మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మీకు నేరుగా డబ్బు తీసుకోవడం అలవాటు లేదు, కానీ ఒక పని చూయించారంటే ఖచ్చితంగా అది పూర్తి చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేయడం వలన మీకు మరింత పేరు ప్రతిష్టలు వస్తాయి. ముఖ్యంగా సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ఎంతో ఆరాటపడతారు. అవి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించండి. ఇంకా మీరు చేసేది ఏమిటంటే ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 1కి 4 సార్లు ఆలోచించండి. మీకు సరి అయినదా కాదా అనిపించకపోతే మీ కుటుంబ సభ్యులతో వివరించండి. అది మీకు సరి అయినదా కాదా అని వివరిస్తారు. ఇలా చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగవు. గత కొంతకాలంగా మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎంతో చూస్తున్నారు. మీరు ఎంత మంచి వారైనా సరే మీకు ఆర్థిక నష్టాలు మాత్రం తప్పకుండా వస్తున్నాయి. అలాగే వీలైనంత వరకు అందరికీ దాన ధర్మాలు చేస్తారు. ఎవరు చేయి చాపినా కూడా లేదనకుండా ఇస్తారు. కానీ మీకు కష్టాలు ఎందుకు అంటే గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడం, అలాగే ఇప్పుడు గ్రహాలు అనేవి కాస్త మార్పు అనేవి చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆ వ్యక్తి వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. కాబట్టి ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం చాలా అదృష్టంగా మారుతుంది. జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం మళ్ళీ తిరిగి వస్తుంది. ఆనందం కూడా కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి.